వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. నేను మీ భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు: బంగ్లాదేశీయులుగా ముద్ర వేసి బెంగాలీ ముస్లింలపై హింస, ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు. తెలంగాణ హైవేపై 2 లారీల ఢీ, మంటలు చెలరేగి 3 దుర్మరణం. టీఎంఆర్ఈఐఎస్లో కొత్తగా నియమితులైన రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్లు, విద్యా బలోపేతంపై ఆశలు. హర్యానాలోని జుజ్జర్ జిల్లాలో ఇటుక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బెంగాలీ ముస్లిం వలస కార్మికులను ఢిల్లీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వారి ఫోన్లు, డబ్బులు స్వాధీనం చేసుకుని కొట్టారని మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జూన్ 25న షాలిమార్ బాగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. వారిలో 6 నుంచి 11 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని సమాచారం. అజీమా అనే మహిళ తెలిపిన ప్రకారం వారి భర్తలను పోలీసులు దస్తావేజుల పరిశీలన పేరుతో తీసుకువెళ్లి నిర్బంధించారని తెలిపారు. కార్మికులు పశ్చిమ బెంగాల్కు చెందినవారు. 2015లో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన భూసందర్భ ఒప్పందంలో భాగంగా భారత పౌరులయ్యారని క్రియాశీలకులు చెబుతున్నారు. అయినప్పటికీ వారికి పునరావాసం కల్పించకుండా పని లేక వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. మరికొంతమంది ఇప్పటికీ పోలీస్ కస్టడీలో ఉన్నారని, వారికి తగిన ఆహారం, వైద్యం, న్యాయ సహాయం లభించట్లేదని, ఢిల్లీ పోలీసులు వారిని అక్రమంగా నిర్బంధించి శారీరక హింసకు గురిచేసిందని ఎన్హెచ్ఆర్సీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి అరెస్టులు భారత పౌరుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయంటూ పలు జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తెలంగాణలోని ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి వద్ద ఎల్లంపేట స్టేజ్ సమీపంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మంటలు చెలరేగడంతో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదంలో 2 లారీ డ్రైవర్లు, 1 క్లీనర్ వాహనాల్లోనే చిక్కుకొని మంటల్లో కాలిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి 2 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వారు పెద్ద శబ్దం విన్నట్టు, ఆ వెంటనే మంటలు ఆకాశాన్ని అంటుకున్నట్టు తెలిపారు. స్థానిక అగ్నిమాపక దళం, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలానికి వేగంగా చేరుకున్నా అప్పటికే మంటలు ఎక్కువగా వ్యాపించడంతో బాధితులను రక్షించలేకపోయారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రమైన గాయాలయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో టీఎంఆర్ఈఐఎస్ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా సెక్రటరీ షఫీవుల్లా రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్లుగా 12 మంది నియామకాలు చేపట్టిన విషయం ప్రశంసనీయంగా మారింది. ఈ నియామకాలలో భాగంగా హైదరాబాద్ జిల్లాకి ప్రత్యేక ప్రాధాన్యతగా సయ్యద్ తాజుద్దీన్ మరియు మొహమ్మద్ జవ్వద్ మదనీని హైదరాబాద్ రీజనల్ లెవెల్ కొత్త కోఆర్డినేటర్లుగా నియమించారు. వీరి నియామకంతో జిల్లా వ్యాప్తంగా టీఎంఆర్ఈఐఎస్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత బలోపేతం అవుతాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. విద్యలో పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ మరియు నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను మేము హర్షిస్తున్నాము అని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీ అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ రాజ్ అహ్మద్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.